వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. అట్ల ఆశ్వీజ మాసము కృష్ణపక్షంలో వచ్చే తదియ తిథిని అట్ల తద్ది పండుగగా జరుపుకుంటారు. దక్షిణాది వారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు. ఇదే పండుగను ఉత్తరాది వాళ్ళు కర్వ చౌతిగా జరుపుకుంటారు. వారికి ఇప్పుడు కార్తీక మాసం కృష్ణపక్షం తదియ తిథి. ఈ నోమును వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాయుష కోసము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని జరుపుకుంటే, పెళ్లి కాని స్త్రీలు మంచి భర్త రావాలని జరుపుకుంటారు. ఈ ఏడాది అట్ల తద్దే తెలుగింటి మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే నోము అట్ల తద్దే నోము విశిష్టత, చదవాల్సిన కథ, పూజా విధానం మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామా. చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్ల తద్ద ప్రతి ఏడాది ఆశ్వీజ మాసము బహుళ కృష్ణపక్షంలో తదియ తిథి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ రోజున మహిళలు ఉపవాసం ఉండి గౌరీదేవిని, చంద్రుడిని పూజిస్తారు. పెళ్లిగాని యువకులు మంచి జీవిత భాగ్యస్వామి రావాలని, పెళ్ళైన స్త్రీలు భర్త దీర్ఘాయుషు ఆయురారోగ్యంతో జీవించాలని ఈ నోమును జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజు కాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ముత్తైదువులకు గోరింటాకు పంచి పెడతారు. ఇంటిని శుభ్రంగా చేసుకొని గుమ్మాలకు మామిడాకులు, తోరణాలు కడతారు. ఇక తెల్లవారుజామున నిద్రలేసి స్నానపానాదులు ముగించి చుక్క ఉండగానే బెండకాయ, చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పాలు పోసిన వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, పెరుగులతో అన్నం తింటారు. ఇస్తరి ముందు నీళ్లు తాగుతారు. తర్వాత ఇంకా సాయంత్రం పూజ ముగిసే వరకు ఏమి తినరు. మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. అన్నం తిన్న తర్వాత స్త్రీలు, యువతలు 2 గ్రూపులుగా ఏర్పడి అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పై, మూడట్లోయ్ అంటూ ఆటపాటలతో గడుపుతారు. ఉదయం ఉయ్యాలూగుతారు. ఈ రోజున నోము నోచుకునే స్త్రీలు 11 మంది ముత్తైదుల వల్ల ఆహ్వానించి వారిని కూడా ఉపవాసం ఉంచుతారు. అట్ల తద్ది నోము నోచుకునే స్త్రీలతో పాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు. గౌరీదేవికి ఇష్టమైన కుడుములు, పాలతాలికలు, పులిహోర, అట్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ కోసం తోరణాలను రెడీ చేస్తారు. చేతులకు చామంతి, తులసి దళము, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముళ్ళు వేసి కట్టిన తోరణాలు కట్టుకుంటారు. పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి పూజ చేస్తారు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి బియ్య పిండితో చేసిన కుడుములు పెట్టి అందులో పసుపు, కుంకుమలు వేస్తారు. పుష్పాలతో అలంకరిస్తారు. దీనినే కైలాసముగా భావిస్తారు. ముందుగా గణపతికి పూజ చేసి తర్వాత లలిత సహస్రనామము, గౌరీ అష్టోత్తరము చదివి అనంతరము అట్లు తద్దే వ్రత కథ చదువుతారు. ఒక్కొక్కరికి 11 అట్లు చొప్పున గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి తాంబూలాలతో వాయనం ఇస్తారు. అట్ల తద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెట్, బట్ట ఇస్తారు. శక్తి ఉన్న వాళ్ళు చీరలు కూడా పెడతారు. వాయనం పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి అందులో వాయనము ఉంచి ఇస్తారు. అందుకని స్త్రీలు కూడా అదే విధముగా అందుకుంటారు. వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చే స్త్రీ ఇస్తినమ్మ వాయనము అని అంటే, పుచ్చుకునే స్త్రీ పుచ్చుకుంటేనమ్మ వాయనము అంటుంది. అంతేకాదు అందించానమ్మ వాయనము అంటే అందుకున్నానమ్మ వాయనము అంటూ మళ్ళీ ముమ్మాటికి ఇస్తానమ్మ వాయనము అంటే ముమ్మాటికి అందుకుంటున్నానమ్మ వాయనం అంటూ వాయనం అందుకుంటారు. అసలు ఈ కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. అసలు అట్ల తద్ది అనేది ఏంది అని ఈ కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. చూడండి, పూర్తిగా చూడండి. దీన్ని మటుకు స్పిక్ చేయవాకండి. అనగనగా సునామీ అనే ఒక రాజకుమార్తె ఉండేది. అట్ల తద్ది నోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన అందమైన భర్త వస్తాడని పెద్దవాళ్ళు చెప్పగా విని ఆమె కూడా తన 7 పిల్లలతో కలిసి అట్ల తద్ది నోము పట్టింది. పగులంతా మంచినీళ్లు అయినా ముట్టకుండా ఉపవాసం ఉండి, అయితే సునామ అంతంత సుకుమారి రాచపిల్ల. దీంతో పగలు 4వ జాముకే నీరసించి కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన ఆమె అన్నగారులు కంగారు పడి తమ చెల్లెళ్ళు ఉన్న ఉపవాస సంగతి తెలుసుకున్నారు.
చంద్రోదయం అయిన తర్వాత చంద్రదర్శనం చేసుకునే వరకు ఏమి తినకూడదు అన్న నియమం గురించి తెలుసుకున్నారు. అయితే చెల్లెలి మీద ప్రేమతో అన్నయ్యలు అందరూ కలిసి చెరువులో ఉన్న చింత చెట్టుకు అద్దాన్ని కట్టి దానికి ఎదురుగా కొంచెం దూరంలో ఊరికి కుప్పకి మంట పెట్టారు, వరి కుప్పకి మంట పెట్టారు. తర్వాత చెల్లెల్ని దాంట్లో అద్దంలో చూపించారు. అదే చంద్రుణ్ణి చెప్పారు అద్దంలో చూపించి. దీంతో అన్న మాటలను నమ్మిన చెల్లెలు చంద్రోదయం భావించి ఎంగిలి పడింది. పాపం కాలం గడుస్తున్నది. సునామకు పెళ్ళిడు వయసు వచ్చింది. పెద్దవాళ్ళంతా కలిసి ఆమెకు ఆమె తోటి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. అందరి పిల్లలకు పడుచు భర్త లభించాడు. అయితే సునామ మాత్రము ఎన్ని సంబంధాలు చూసినా ముసలి పెళ్లి కొడుకు తప్ప పడుచు యువకుడు సంబంధం రావటం లేదు. దీంతో సునామ దుఃఖించి తనను ఎవరైనా వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తారని భయపడి ఒకనాడు ఎవరికి చెప్పకుండా ఊరి చివరిలో అడవిలోకి పారిపోయింది. ఆ రాత్రి లోక సంచారం అటు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు సునామను చూసి పలకరించి విషయం తెలుసుకున్నారు. అప్పుడు సునామ అట్ల తద్దె నోము రోజున జరిగిన విషయం అంతా చెప్పారు. చంద్రోదయానికంటే ముందుగా ఎంగిలిపడ్డావు, నీ నోము ఉల్లంఘన జరిగింది, అందుకని నోమును సంపూర్ణంగా చేసిన నీ మిత్రాలకు పడుచు మొగుళ్ళు లభించారు, నీకు మాత్రమే ముసలి సంబంధాలే వస్తున్నాయి, కనుక ఈ ఏడాది అట్ల తద్దె నోముని పూర్తిగా నియమనిష్టలతో చేయి, తప్పనిసరిగా మంచి భర్త వస్తాడు అని చెప్పారు. దీంతో సునామ ఇంటి